నైట్ అంతా టెంట్లో పడుకున్నాక తెల్లారి నా సీన్. సరే ఇక పొద్దున్నే లేచి సన్ రైజ్ చూసుకున్నా. కింద ఏదో బోటింగ్ ఉంటుంది, ట్రెక్కింగ్ కూడా మజా ఉంటుందని చెప్తే బయలుదేరిన. కిందికి వెళ్ళే దారి మామూలుగా లేదు, కొంచెం ఎండ, రాళ్ళు, రప్పలు. త్రిపుట అదే కొండ మీద హాయిగా వెన్నెల్లో పడుకున్న సీన్ గుర్తు చేసుకున్నా. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో. కానీ ఆ ట్రెక్కింగ్ మాత్రం వర్త్. దారిలో బ్యూటిఫుల్ సీన్స్ కనిపించినాయి. ఉన్నదే ఒక్క బోటు, అట్లా నేను దిగుతున్నాం లేదో ఆ బోటు కూడా పోతూనే ఉన్నది. టైమింగ్ రా సచ్చినాడా. మర్చిపోయినా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీకేం షాపులు గీపులు ఉంటాను ఎక్స్పెక్ట్ చేయకుండ్రి. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయకపోతే మాత్రం మీకు పగిలిపోతుంది. ఎవరైతే వాటర్ తెచ్చుకోలేదో వాళ్ళు నా వాటర్ బాటిల్కి ఇట్లా చూసారు. ఫైనల్లీ కిందికైతే పోయినా. కష్టపడి దిగిన కదా, వ్యూ ఎట్లుంటుందో అనుకున్నా కానీ మజా అంటే మజా ఉన్నది. నాకు వర్ణించడం రాదు కానీ మీరైతే ఒక లుక్ వేసుకోండి. బోట్లోంచి ఆ కోట వ్యూ మాత్రం మస్తు అనిపించింది. పెద్ద పెద్ద కొండల పక్క నుంచి ఆ చిన్న బోట్లో పోతుంటే బాహుబలి సినిమాలో అనుష్క మహిష్మతి సామ్రాజ్యాన్ని చూసినా అట్లా అనిపించింది. మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉంటే మాత్రం పండగనే మనకి. ఏమన్నా తీయొచ్చు ఆ ఫొటోస్ మాత్రం. ఇగో ఇవట పక్షి గూళ్ళు చూడెంత సేఫ్ ప్లేస్లో కట్టుకున్నాయో. కింద వాటర్, పైన కొండ, అక్కడికి ఎవరు రాను రాడు. ఓవరాల్గా నాకు వచ్చిన స్కిల్స్తో ఏవో 2-3 షార్ట్స్ తీసిన గిట్లా ఆ సూర్యుడిని, ఆ కొండల్ని. దిగడం బాగానే ఉంది, బోటింగ్ బాగానే ఉంది, కానీ ఇక ఎక్కేటప్పుడు సినిమా చూడ ఎట్లుందో. ఎంత నడిచినా పైకి మాత్రం పోతలేం. రావట్లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. మొత్తానికైతే కింద మీద పడి పైకైతే వచ్చినాం. ఆ గోడను చూసిన తర్వాత అమ్మయ్యా.